హాయ్ అండి. ఈ ఎండింగ్ ఎలా క్లోజ్ చేశానన్నది చెప్తానని అన్నాను కదా. ర్యాపింగ్ ముందు వీడియోలో సరిగ్గా చూపించలేదు అనుకుంటా. చూడండి ఎంత పల్చగా నీట్గా థ్రెడ్ ర్యాపింగ్ అయిందో. సో ఈ ఎండింగ్ అనేది మనము 2 రౌండ్స్ వేసేసి 3 రౌండ్స్ వేసేసి గమ్ వేసేస్తే ముద్దలా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడికి ఫినిష్ అయింది కాబట్టి దీన్ని ఇట్లా పట్టుకొని మనం ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలండి. గమ్ ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఎక్కడైతే మనం క్లోజ్ చేస్తున్నామో అక్కడ మనం గమ్ అప్లై చేసి, చూసారా, ఇలా గమ్ అప్లై చేసి దీన్ని ఒక రౌండ్ ఎక్కడైతే మనం గాజుని క్లోజ్ చేస్తున్నామో అక్కడ వరకు గమ్ ఇలా అప్లై చేసేసిన తర్వాత థ్రెడ్తో మనం ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవడం. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ కొంచెం మిగిలింది కదా, దాన్ని ఇలా గమ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఓకేనా? అది ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత మనకి ఇంత అనిపించదు. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. బ్యాంగిల్ అంతా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అండ్ గమ్ గురించి మీకు చెప్పేది ఏంటంటే, గమ్లో ఎప్పుడు కూడా మనం యూజ్ చేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి. లేదంటే మళ్ళీ తీసినప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ పిన్తో కానీ దేంతోనైనా గుచ్చాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్యాంగిల్స్ విషయంలో ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ ఎక్కువ అంటే థిక్ కలర్ కదా. సో మనం ఇంకా థిక్ కలర్ థ్రెడ్ని చుడితేనే ఈ కలర్ని మనకు థ్రెడ్ డామినేట్ చేస్తుంది. అంతేకాని మనం లైట్ కలర్ చుట్టకూడదు. యాక్చువల్గా నేను ఇక్కడ బ్లాక్కి గోల్డ్ అనేది చుట్టకూడదు, ఎందుకంటే బ్లాక్ అనేది డిస్ప్లే అయిపోతుంది గోల్డ్ మీద. మనం ఇలా గోల్డ్ థ్రెడ్ని ఇలా అన్నప్పుడు బ్లాక్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆ మిస్టేక్ గురించి కూడా మీకు చెప్పడానికే నేను ఈ ర్యాపింగ్ చేశాను. అంటే బాగానే ఉంటుంది, కాకపోతే ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి ర్యాపింగ్ సరిగ్గా రానప్పుడు లేదా థ్రెడ్స్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కనిపిస్తుంది. అంతే తప్ప ఫర్దర్గా ప్రాబ్లం ఏం లేదు. సరే, ఇప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేద్దామా? 4 కట్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయో అన్ని డిజైన్స్ నేను మీకు చేసి చూపిస్తాను, ప్రతిదీ కూడా. ఓకేనా? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎన్ని డిజైన్స్ అయితే చేస్తున్నానో మీకు అన్ని డిజైన్స్ వస్తాయి. ఓకేనా? బై బాయ్.